అందరికీ నమస్కారం. శ్రీమాత్రే నమః. ఓం నమ శివాయ. ఓం శ్రీ సాయిరాం. శ్రీమాత్రే నమః. ఈరోజు ఈ వీడియోలో సింహరాశి వారి గురించి తెలుసుకుందాం. మనం సింహరాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందాము. అదేవిధంగా వీరి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఏమిటి, 2025 సంవత్సరం మే నెల 5వ తేదీ సోమవారం యొక్క దిన ఫలితాలు ఈ యొక్క రాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి, వీరి యొక్క దిన ఫలితాల ప్రకారం రేపటి రోజున ఎలాంటి ప్రతికూల ఎటువంటి అనుకూల అనేటివి వీరి జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి. ఇద్దరు ఆడ మనుషులు ఒక మగ మనిషి వల్ల మీ యొక్క జీవితంలో జరగబోయేది ఇదే. తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. వీరి వల్ల మీ యొక్క జీవితంలో ఎటువంటి పరిణామాలు అనేటివి చోటు చేసుకోబోతున్నాయి. అదేవిధంగా ఎటువంటి సంఘటనలు మీ యొక్క జీవితంలో వీరి ద్వారా మీకు కలగబోతున్నాయి, ఎటువంటి పూర్తి అంశాలన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా వివరంగా తెలుసుకుందామండి. కాబట్టి మా వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేము ఏంటో చెప్తున్నాం అనేది పూర్తిగా అర్థమవుతుంది. అదేవిధంగా మా ఛానల్ని కనుక ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే వారు ఉంటే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా సింహరాశి అనేది రాశి చక్రంలోని 5వ రాశి. ఒక మకా నక్షత్రం 1, 2, 3, 4 పదములు, పుబ్బ నక్షత్రం 1, 2, 3, 4 పదాలు, ఉత్తర నక్షత్రం 1 పదంలో జన్మించిన వారు మీ యొక్క సింహరాశి వారి పరిధిలోకి వస్తారు. ఈ యొక్క సింహరాశి వారికి ముఖ్యంగా మనం ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని కనుక మనం గమనించినట్లయితే వీరు దృఢ సంకల్పంతో కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు. అదేవిధంగా వీరిది చాలా మంచి మనస్తత్వం అని చెప్పుకోవాలి. అనుకున్నది సాధించే వరకు నిద్రపోయినటువంటి మనస్తత్వం కలవారై ఉంటారు. వీరు ఏదైనా సాధించాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా దాన్ని పట్టుదలతో సాధిస్తారు. కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. కార్యదక్షతను కలిగి ఉంటారు. అదేవిధంగా ఈ యొక్క రాశి వారికి దైవ భక్తి కూడా ఎక్కువ అని చెప్పుకోవాలి. వీరు పెద్దల్ని ఎప్పుడు కూడా గౌరవ మర్యాదలతో చూస్తూ ఉంటారు. ఇక ముఖ్యంగా విషయాల్లోకి వస్తే కనుక రేపటి రోజున వీరి యొక్క జాతక ఫలితాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. వినోదము, కులాసాలు, సరదాలు నిండేటువంటి రోజుగా ఈరోజు మీరు ఉంది. అలంకారాలు, నగలపైన మదుపు అనేది చేయడం అనేది అభివృద్ధిని, లాభాలను తీసుకొస్తుంది. మీ యొక్క స్నేహితులు మీ యొక్క వ్యక్తిగత జీవితం గురించి ఒక మంచి సలహానైతే చెబుతారు. మీకు మీ యొక్క ప్రియమైనటువంటి వ్యక్తి మీకు సంతోషంగా ఉండడం కోసం పనులైతే ఈ రోజున మీ కొరకు మాత్రమే ఖచ్చితంగా చేస్తారు. ఆఫీసులో ఈరోజు మీరు చేసేటువంటి ఫలితాలు నాణ్యత చూసి మీ యొక్క సీనియర్ ఎంతగానో ఇంప్రెస్ అయ్యే అవకాశం ఉంది. ఈరోజు మీకు ఇంట్రెస్ట్ కలిగించేటువంటి బోలెడు ఆహ్వానాలు అయితే ఖచ్చితంగా అందుకుంటారు. ఇంకా మీకు మరింత ఆశ్చర్యాన్ని కలిగించే ఒక బహుమతిని కూడా అందుకోబోతున్నారు. ఈరోజు మీ యొక్క జీవిత భాగస్వామి ఎంతో ఎనర్జీతో, ప్రేమతో కనిపిస్తారు. ఇక ముఖ్యంగా రేపటి రోజున ఈ యొక్క రాశికి చెందినటువంటి వారి జీవితంలో మీ యొక్క దిన ఫలితాల ప్రకారం ఇద్దరు ఆడ మనుషులు ఒక మగ మనిషి వల్ల ఒక మంచి అవకాశం అనేది మీ ముందుకు రాబోతుంది. ఆ అవకాశాన్ని అయితే మీరు ఖచ్చితంగా అందిపుచ్చుకుంటారు. చాలా రోజులుగా మీకు ఏ అవకాశం అయితే కావాలని ఎదురు చూస్తున్నారో అటువంటి ఒక గొప్ప అవకాశం అనేది మీ ముందుకు రాబోతుంది. వృత్తిరీత్యా, వ్యాపారం పరంగా లేదంటే ఆదాయ పరంగా ఒక గొప్ప అవకాశం అనేది మీ ముందుకు వస్తుంది. ఆ అవకాశాన్ని మీరు అందిపుచ్చుకోవడంలో ఇద్దరు ఆడ మనుషులు ఒక మగ మనిషి యొక్క ప్రోత్సాహం అనేది మీకు మెండుగా ఉంటుంది. ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ మీరు యొక్క అవకాశాన్ని అయితే అందిపుచ్చుకోవడంలో ఈ ముగ్గురు పాత్ర అధికంగా ఉందని చెప్పుకోవాలి. ఈ విధంగా ఈ యొక్క ఇద్దరి ఆడ మనుషులు ఒక మగ మనిషి ద్వారా ఒక మంచి అవకాశం అనేది మీ జీవితంలో చోటు చేసుకోబోతుంది. ఇక ముఖ్యంగా రేపటి రోజున దిన ఫలితాల ప్రకారం మనం చూసినట్లయితే ఎవరైతే నూతన ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేస్తున్నారో వారికి ఒక మంచి అవకాశం అనేది మీ ముందుకు రాబోతుంది. కానీ ఈపై అధికారుల చేత మీపై మాట పడాల్సినటువంటి అవకాశాలు కూడా మీ యొక్క జాతక ఫలితాల రీత్యా కనిపిస్తున్నాయి. కాబట్టి కొంత మేర మీరైతే జాగ్రత్తలు వహించాలి. అదేవిధంగా పని ఒత్తిడి వల్ల మీకు కాస్త అధికంగా ఉండడం వల్ల దీనివల్ల మీరైతే మానసికంగా ఒత్తిడికి లోనటువంటి అవకాశాలు కూడా ఈ యొక్క రాశికి చెందినటువంటి వ్యక్తులలో కొంత మేర కనిపిస్తుంది. నీరసం, తలనొప్పి ఇలాంటివి చిన్న చిన్న ఇబ్బందులు అయితే మీకు గురయ్యేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక ముఖ్యంగా రేపటి రోజు దిన ఫలితాల ప్రకారం మనం గమనించినట్లయితే ఈ యొక్క రాశికి చెందినటువంటి వారు నూతన వ్యాపారాన్ని కొత్తగా ప్రారంభించాలనుకుంటున్నటువంటి వారికి ఇప్పటి వరకు మీ యొక్క వ్యాపారాన్ని ప్రారంభించడానికి మీకు ఎదురవుతున్నటువంటి ఆటంకాల వలన మీరు ఇబ్బందులకు గురి అవుతూ వస్తున్నట్లయితే ఈరోజు దిన ఫలితాల ప్రకారం అటువంటి వాటన్నిటిని కూడా మీరు ఖచ్చితంగా ఎదుర్కొంటారు. ఒక మంచి అవకాశాన్ని మీరు అందిపుచ్చుకున్నటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. డబ్బు మీ చేతికి అందుతుంది. లోన్లు అనేది కూడా శాంక్షన్ అవుతాయి. ఒక మంచి అవకాశం అయితే మీరు అందిపుచ్చుకున్నటువంటి మార్గం అయితే మీకు దొరకబోతుంది. రాజకీయ నేతలకు కూడా ఈరోజు చాలా అవకాశంగా ఉందండి. అదేవిధంగా ఇక ఎవరైతే
రైతులు ఉన్నారో వారికి మీ యొక్క ఆర్థిక ఎదుగుదలకు సంబంధించిన ఒక గొప్ప అవకాశం అనేది మీకు అందుకోబోతున్నారు. కుల వృత్తులు చేసుకున్నటువంటి వారికి ఈరోజు సానుకూలమైనటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ ఈరోజు మీ యొక్క వృత్తిపరమైన జీవితంలో ఒక సానుకూలమైనటువంటి పరిస్థితులను అయితే ఎదుర్కోబోతున్నటువంటి అవకాశాన్ని అయితే కనిపిస్తున్నాయి. కాబట్టి ఇటు విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఈరోజు దినఫలితాల ప్రకారం ఆర్థిక పురోగతి కోసం ఈ మధ్య మీరు ఏదైనా ప్రయత్నాలు చేసి ఉన్నట్లయితే ఆర్థిక పరిస్థితికి సంబంధించినటువంటి ఒక మెరుగైనటువంటి అవకాశం అయితే మీరు ఈరోజు అందిపుచ్చుకోబోతున్నారు. మీరైతే ఈరోజు ఏదో ఒక అసాధారణమైనటువంటి పనిని చేయగలిగే విధానంగా మీ యొక్క ప్రవర్తన అనేది ఉండి తీరుతుంది. అదేవిధంగా మంచి ఆరోగ్యాన్ని అయితే పొందగలిగేటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి రోజు అని ఇదని చెప్పుకోవచ్చు. భవిష్యత్తులో మీ యొక్క ఆర్థికంగా దృఢంగా ఉండాలనుకుంటే మీరు ఈ రోజు నుండి డబ్బును పొదుపు చేయండి. దూరపు బంధువుల నుండి అనుకున్నటువంటి శుభవార్త మీకు కుటుంబానికి అందరికీ కూడా సంతోషభరితమవుతున్న క్షణాలను తెలియజేస్తుంది. అదేవిధంగా మీ యొక్క స్నేహితులను చాలా కాలంగా మీరైతే కలవబోతున్నారు. ఒక అందమైనటువంటి బహుమతితో మీరు మిమ్మల్ని యొక్క ఆశ్చర్యపరచవచ్చు. కానీ మీకు సరైనటువంటి వారు కాదని చెప్పాలి. దీనివల్ల మీ యొక్క సమయం అంతా కూడా పూర్తిగా వృధా అయిపోతుంది అని మీరు గ్రహించినట్లయితే ఆ యొక్క కంపెనీలు కానీ లేదంటే ఆ యొక్క వ్యక్తులు కానీ మీకు పూర్తిగా విడిచిపెట్టేయాలి. ఇక వైవాహిక జీవితాన్ని మెరుగ్గా మార్చుకునేందుకు మీరు చూస్తూ ఉన్నటువంటి ప్రయత్నాలు ఈరోజు మీకు అంచనాలకు మించి మంచి ఫలితాన్ని అయితే మీకు ఇస్తాయి. అది మిమ్మల్ని ఎంతో ఆనందకరమైనటువంటి సంఘటనగా మీకు మిగిలిపోతుంది. మీరు మంచి నైతిక ప్రవర్తనతో మీరు ఒక జీవితానికి కొనసాగించడం ద్వారా మంచి ఆర్థిక స్థితిని అయితే ఖచ్చితంగా పొందుకోగలుగుతారు. మీరు మీ యొక్క మిత్రులతో గడిపేటువంటి సాయంత్రాలను అయితే ఖచ్చితంగా ఆహ్లాదాన్ని అయితే కలిగిస్తాయి. కానీ అతిగా తినడం, మత్తు కలిగించేటువంటి ఆ డ్రింకులు తీసుకోవడానికి కూడా దారి తీయవచ్చు. జాగ్రత్త వహించండి. ఒకరు పెద్ద పథకాలతో ఆలోచనలతో మీ యొక్క దృష్టిని ఆకర్షించబడతారు. కానీ వారి యొక్క విశ్వసనీయతను అదేవిధంగా వారి యొక్క అధికారతను పెట్టుబడి పెట్టే ముందుగానే వారికి వెరిఫై చేసుకోండి. చెడు అలవాట్లతో మిమ్మల్ని ప్రభావితం చేయగలిగినటువంటి వారికి దూరంగా ఉండండి. మీ యొక్క రికమెండింగ్ సంబంధం ఈరోజు మీకు సర్ప్రైజ్ అయితే అవుతుంది. మీరు చేసేటువంటి పనులకు ఎవరెవరో గొప్ప పేరును పొందాలనుకుంటే మీరు మాత్రం అస్సలు అనుమతి ఇవ్వకండి. చిన్నప్పుడు మీరు చేసినటువంటి పనులు ఈరోజు మళ్ళీ తిరిగి చేయడానికి ప్రయత్నం చేస్తారు. ఈరోజు మీ జీవిత భాగస్వామి చెప్పేటువంటి అబద్ధం మిమ్మల్ని యాక్సెప్ట్ చేయవచ్చు. ఇది చిన్నదైనా పెద్దది. ఈ యొక్క రాశికి చెందిన వ్యక్తులకి రేపటి రోజున ఇటువంటి కొన్ని ప్రతికూల అనుకూల అంశాలుగా మీ యొక్క జీవితం అనేది రేపటి రోజున కలవబోతుంది. ఇక అదేవిధంగా మీరు బయటకు వెళ్ళే ముందు ఖచ్చితంగా ఈరోజు అయితే మీకన్నా పెద్దవారిపై ఆశీర్వాదం తీసుకోండి. ఇది మీకు బాగా కలిసి వస్తుంది. వివాహ బంధంలోకి అడుగు పెట్టడానికి ఇది ఒక మంచి సమయం. ప్రేమ అనేది అన్ని ఇంద్రియ పరిమితులకు అతీతం కాబట్టి ప్రేమ తాలూకా పరవశాన్ని అయితే ఇంద్రియాలన్నీ కూడా ఈరోజు నిండుగా అనుభూతి చెందుతాయి. ఈరోజు మీరు హాజరు కాబోయేటువంటి ఉపన్యాసాలు, సెమినార్లు మీకు ఎదగడానికి కొత్త మార్గాలను చూపిస్తాయి. సమస్యలకు తద్దూరమే మీరు స్పందించడంతో మీకు ఒక ప్రత్యేకమైన గుర్తింపును అనేది గౌరవాన్ని అనేది ఖచ్చితంగా పొందుకోగలుగుతారు. పెళ్లి తర్వాత ప్రేమ అంటే కాస్త కష్టంగానే ఉంటుంది. కానీ ఈరోజు మొత్తం మీకైతే పూర్తి స్థాయిలో జరగనుంది. అందరూ బాగుండాలనే తపన కూడా ఉంటుంది. నవ్వుతూ ఉంటారు, నవ్విస్తూ ఉంటారు. అయితే ఈ యొక్క దినఫలాల ప్రకారం చూస్తే ఈ రాశి వ్యక్తులు ఈ రోజున మీ ముఖంలో బాధ వస్తుంది. ఎంతో దాచిపెట్టుకున్నా కానీ దాగదు. పరుగుపోయే ఒక సంఘటన ఈ అవకాశం కనిపిస్తూ ఉంది. చేయని తప్పుకు ఒక నింద అనేది అమాంతం మీ మీద వచ్చి పడుతుంది. ఈ యొక్క నిందను మోయలేక మీ యొక్క గుండె బరువుతో బాధపడుతుంది. మీరు పనిచేసే చోట కావచ్చు, అది వ్యాపారం కావచ్చు, ఉద్యోగం కావచ్చు, ఎక్కడైనా సరే ఇరుగు పొరుగు కుటుంబ సభ్యుల ద్వారా కూడా కావచ్చును ఒక ఆరోపణలు అయితే తప్పకుండా ఎదుర్కొంటారు. ఆ ఆరోపణ నిజం కాదని మీకు తెలుసు. అలాగే మీ ప్రియమైన వారికి తెలుసును. ఈ సమయంలో కుటుంబ సభ్యుల మద్దతు ఎంతో ఉంటుంది. కానీ ఒక పక్క మీ వాదం మీకు ఉంటుంది. ఆలోచిస్తూనే ఉంటారు, అదిగా ఆలోచిస్తూనే ఉంటారు. ఈ యొక్క సంఘటన జరగకుండా ఉండాల్సింది అంటూ ఆలోచిస్తూ ఉంటారు. మరో వేదన అధికమైపోతుంది. పరువు పోతుంది. ఒక ఆరోపణ ఎదుర్కోవాల్సిన స్థితిగతి కనిపిస్తుంది. ఈ ఆరోపణ నిజం కాదని నిర్భయంగా మాట్లాడండి. ఏడ్చి ఆ యొక్క సమస్యను పరిష్కరించుకోలేరు కదా, ఆ విషయాన్ని గమనించండి. ఎటువంటి పరిస్థితి వచ్చినా కానీ దాన్ని అధిగమించే శక్తి సామర్థ్యాలు భగవంతుడు మీకు ఖచ్చితంగా అనుగ్రహిస్తాడు. కాబట్టి
అది నిజం కాదంటూ నిర్భయంగా మాట్లాడండి. ఒకరి గురించి మరొకరి దగ్గర ఏదైనా విషయాన్ని ప్రస్తావించే సమయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు.